హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో పూజ సామాన్లు శుభ్రం చేసుకొని పూజ చేసే విధానం, అలాగే ఉలవచారు ఇడ్లీలకి చేసేది రెండు ఒకటే వీడియో పెట్టాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా పూజ సామాన్లు అనేది ఈ విధంగా కడిగేసుకొని శుభ్రంగా తుడిచేసిన తర్వాత ఫస్ట్ గంధం కుంకుమ అనేది పెట్టేస్తున్నాను అన్నమాట. అష్టలక్ష్ములకు అమ్మవార్లకు అనేది ఈ విధంగా పెట్టేశాను గంధం కుంకుమ అనేది. అలాగే దేవుని దగ్గర పెట్టుకునే చెంబుకు కూడా ఈ విధంగా గంధం పెట్టేసి కుంకుమ కూడా పెట్టేస్తున్నాను అన్నమాట. అలాగే గ్లాసుకు కూడా ఈ విధంగా గంధం కుంకుమ అనేది పెట్టేస్తున్నాను. ఈ విధంగా అన్నీ మనం పూజ సామాన్లకు అనేది ఫస్ట్ గంధం కుంకుమ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం పెట్టేసిన తర్వాత మనం గ్లాసులో చెంబులో ఏమేమి వేస్తామో అది కూడా చూపిస్తాను నీట్గా. ఇప్పుడు దీపాలకు దాని ప్లేట్లకు అన్ని దాంట్లకు పెట్టేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా మనం శుభ్రం చేసుకొని ఇవన్నీ పసుపు కుంకుమ అన్ని పెట్టుకునే తలకి మనకు చాలా టైం పడుతుంది కదా. ఈ విధంగా అన్నీ పెట్టేశాను. అలాగే గాజుది కూడా తాంబేలి కూడా ఈ విధంగా గంధం కుంకుమ అనేది పెట్టేస్తున్నాను. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత చూడండి, అష్టలక్ష్ముల అమ్మవార్లకు కూడా మంచిగా గంధం కుంకుమ అనేది పెట్టేశాను. ఇప్పుడు చూడండి, రూపాయి కాయిన్ అనేది గ్లాసులో చెంబులో వేసుకుంటున్నాను అన్నమాట ఫస్ట్ అనేది. అలాగే కొంచెం పసుపు అనేది వేసేస్తున్నాను. దాంతోపాటు కొంచెం కుంకుమ కూడా వేసేస్తున్నాను. చూడండి, మనం వారానికి ఒకసారి ఈ విధంగా క్లీనింగ్ చేసుకున్నప్పుడు పసుపు కుంకుమ అత్యంతలు ఒక రూపాయి కాయను వేసుకొని, అలాగే ఈ విధంగా వాటరు పోసుకొని ఈ విధంగా చెంబుకు గ్లాసుకు వాటర్ అనేది పోసేసాను. అలాగే మనం పూలు మనకి ఇష్టం వచ్చినట్టు అన్నీ వేసుకోవచ్చు. ఒక పువ్వు కానీ 5 పూలు కానీ ఈ విధంగా వేసి పెట్టుకోవచ్చు అన్నమాట. గ్లాసులో కానీ చెంబులో కానీ ఈ విధంగా పువ్వు కూడా వేసేసాను అన్నమాట. ఈ విధంగా అన్నీ కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత గ్లాసుకు చెంబుకు అనేది ఈ విధంగా వేసేసుకున్నాను. అలాగే ఈ విధంగా అమ్మవారి ఫోటోకి కూడా ఈ విధంగా గంధం కుంకుమ పెట్టేసిన తర్వాత ఇప్పుడు తులసి కోట దగ్గరికి వెళ్ళేసి తులసమ్మ దగ్గర ఈ విధంగా దీపం అనేది పెట్టేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ తులసి కోట దగ్గర పెట్టిన తర్వాతనే ఇంట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా దీపం అనేది పెట్టేశాను. అలాగే ధూపం కూడా వెలిగించేసి తులసి కోటలో పెట్టేస్తున్నాను అన్నమాట. అలాగే తులసమ్మ దగ్గర కొంచెం పసుపు కుంకుమ పెట్టేస్తున్నాను. ఈ విధంగా పెట్టేసిన తర్వాత రవ్వ కేసరి అనేది చేశాను అన్నమాట. రవ్వ కేసరి కూడా పెట్టేసి ఈ విధంగా దండం అనేది పెట్టేసుకుంటున్నాను అన్నమాట. ఈ విధంగా దీపం పెట్టిన వెంబడే మనం విధంగా దండం అనేది పెట్టేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇంట్లో వచ్చేసి దీపాలు అనేది వెలిగించేస్తున్నాను అన్నమాట. ఇంట్లో కూడా ఈ విధంగా ఫొటోస్కు దేవుని దగ్గర కూడా ఈ విధంగా పూలు అనేది పెట్టేసిన తర్వాత దీపాలు అనేది వెలిగించేసి రవ్వ కేసరి అనేది పెట్టేశాను. అలాగే అగరబత్తులు కూడా వెలిగించేసి ఇంట్లో తులసి కోట దగ్గర పెట్టేశాను. ఇప్పుడు గ్లాస్ దగ్గర కూడా ధూపం అనేది పెట్టేశాను అన్నమాట. అలాగే ఈ విధంగా పెట్టేసిన తర్వాతనే కొబ్బరికాయ అనేది కొట్టేసుకున్నాను. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఈ విధంగా హారతి అనేది ఇస్తున్నాను అన్నమాట. ఈ విధంగా హారతి అనేది నాకు తెలిసినంత వరకు నేను ఈ విధంగా పూజ చేసుకుంటాను కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. మీకు తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ విధంగా లోపల అనేది దేవుని దగ్గర అనేది హారతి అనేది ఇచ్చేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా హారతి అనేది ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు తులసి కోట దగ్గరికి కూడా తీసుకెళ్తున్నాను. ఈ విధంగా తులసమ్మ దగ్గర కూడా హారతి అనేది ఇచ్చేసిన తర్వాత లోపలికి అనేది తీసుకెళ్తాను అన్నమాట. ఈ విధంగా హారతి అనేది ఇచ్చేసి ఈ విధంగా
చేసిన తర్వాత ఈ విధంగా నమస్కారం అనేది చేసుకుంటాను. అలాగే ఇది ఇప్పుడు లోపలికి అనేది వెళ్ళి మళ్ళీ ఈ విధంగా తిప్పి 2-3 సార్లు తిప్పేసిన తర్వాత ఈ విధంగా దేవుళ్ళు ఫొటోస్కి కూడా ఈ విధంగా హారతి అనేది ఇచ్చేస్తాను. అలాగే ఈ విధంగా ఇచ్చిన తర్వాత మీకు కూడా హారతి అనేది ఇస్తున్నా చూడండి. మంచిగా దేవుడు మంచిగా ఆరోగ్య ఐశ్వర్యాలని మంచిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రాత్రి నానబెట్టిన ఉలవలు కూడా ఒక గ్లాస్ అనేది ఈ విధంగా 2-3 సార్లు మంచిగా శుభ్రంగా కడిగేసి రాత్రి నానబెట్టి పెట్టాను. అలాగే 2-3 గ్లాసులు వాటర్ వేసేసి ఈ విధంగా 7-8 విజిల్లు వచ్చిన తర్వాత కుక్కర్కు ఈ విధంగా తీసేసి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అనేది వేసేసి ఈ విధంగా ఉడకబెట్టిన వాటర్ అనేది దాంట్లో వంపేసాను. అలాగే ఇప్పుడు మిక్సీ జార్లకి రసం పౌడర్ అనేది కొంచెం జీలకర్ర మెంతులు లైట్గా వేయించుకొని అలాగే కొంచెం ధనియాల పొడి మిరప్పొడి అలాగే కొంచెం ఎల్లిపాయ వేసేసి ఈ విధంగా ఫస్ట్ పట్టేసుకొని రసంలో వేసేసాను అన్నమాట. అలాగే ఇప్పుడు ఉడికిన ఉలవ గుగ్గులు అని చెప్పేసి ఈ విధంగా మిక్సీలో వేసేసుకున్నాను. మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత బాగా మెత్తగా మెదిగిన తర్వాత వాటర్ అనేది వేసుకొని ఈ విధంగా మెత్తగా అనేది పట్టేసుకోవాలి. అప్పుడు రసానికి అనేది మనకు చిక్కగా ఉంటుంది, చాలా కమ్మగా కూడా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా అప్పుడప్పుడు ఉలవ రసం తినడం వల్ల మనకు చాలా ఉపయోగాలు అనేవి ఉంటాయి. బాగా కిడ్నీలలో రాళ్ళు ఉన్నా కానీ మంచిగా కరిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు మొత్తం రసం అంతా పిండి బాగా పిసికేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని అలాగే ఇప్పుడు స్టవ్ మీద ఒక స్టీల్ గిన్నె అనేది పెట్టేసి కొవ్వు సరిపడే ఆయిల్ వేసేసి దాంట్లో ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వెల్లిపాయలు ఈ విధంగా వేసి కొంచెం వేగిన తర్వాత ఇంగువ అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా మంచిగా పోపు అనేది వేగిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకోవాలి. నేను ఎండు కరివేపాకు అనేది వేసాను. ఆ తర్వాత వచ్చేసి మనం పిసికి పెట్టుకున్న రసం కూడా ఈ విధంగా వేసేసి మంచిగా ఇప్పుడు మనకంగా ఉప్పు కారం సరిపోకుండా కానీ చూసి వేసుకోండి. ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాతనే చూడండి, ఒక పొంగు వచ్చిన తర్వాత ఉడికేటప్పుడు మనం స్టవ్ అనేది బంద్ చేసేసుకొని ఒక ప్లేట్ వేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఉలవ రసం కూడా రెడీ అయిపోయింది. ఈ విధంగా ఉలవ రసం అనేది సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇప్పుడు ఇడ్లీలకి ఉలవ రసం అనేది వేసుకొని తింటున్నాను అన్నమాట. ఇడ్లీలకి కానీ వేడి అన్నంలోకి కానీ సూపర్గా ఉంటుంది ఉలవ రసం అనేది. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్న కొత్తగా చూసే వాళ్ళు అయినా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టిన వీడియోస్ అనేవి మీకు కంటిన్యూగా వస్తూ ఉంటాయి. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.